నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. దేశమంతటా త్వరలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి అని చెప్పి వార్తలైతే వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపిన నేపథ్యంలో మరి నిజంగానే జమిలీ ఎన్నికలు రాబోతున్నాయా? మరి ఈ మాట విన్నటువంటి వైసీపీకి జవసత్వాలు వచ్చినట్టయితే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో కార్యకర్తలకు ఇదే మాట చెప్పినా కూడా చాలామంది సీనియర్లు ఆ పార్టీని అయితే వీడిపోతున్న పరిస్థితి. మరి ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్టు మరి కేంద్ర కేబినెట్ ఆమోదించింది కనుక జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎప్పటి నుంచో ప్రచారం చేస్తుంది. కానీ అవి నిజంగా వస్తున్నాయా లేదా అనుకున్న టైంలో కూడా నిన్న కేంద్ర కేబినెట్ కూడా ఆమోదించిన నేపథ్యంలో మరి ఏంటి జమిలీ ఎన్నికలు రాబోతున్నాయా? ఏం చెప్తారు? అంటే వైసీపీకి 5 సంవత్సరాలు ఇది కాదనుకుని ఈ వార్త విన్న తర్వాత కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు అయినట్టుంది పార్టీకి. సో మీరేం చెప్తారు? జమిలీ ఎన్నికలు అంటే రేపేళ్ళుండి వచ్చేసి ఎన్నికలు కాదండి. కేంద్రంలోనూ రాష్ట్రాల్లోనూ దేశం మొత్తానికి ఒకసారి జరిగే ఎన్నికలకి, అంతేగాని జమిలీ ఎన్నికలు కాబట్టి ఎల్లుండి వచ్చేస్తాయని అతను ఆనందపడక్కలేదు. ఫస్ట్ పాయింట్, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీజేపీ ఎన్డీఏ కూటమి కూడా రండి రాహుల్ గాంధీ గారు మళ్ళీ మీరు పెట్టుకుని మీరు నెగ్గేయండి అని ఏమి అనరండి. అర్థమైందా? ఏం చేస్తారంటే రేపు ఈ 5 సంవత్సరాల టర్మ్ అయిపోయిన తర్వాత ఒక 6 నెలల ముందు కానీ పెడతారు, అంతే దేశం అంతా. అప్పుడు ఒక 6 నెలల తర్వాత ఉన్న టైం ఉన్నట్లు ముందుకు జరుపుతారు. ఒక 6 నెలల్లో సమయం ఉన్నా కానీ ముందుకు తీసుకొస్తారు. అర్థమైందండి? ఇప్పుడు 29లో రావాలి ఎలక్షన్, 29 మే ఆ ప్రాంతంలో రావాలి ఎన్నికలు, 29 ఆఖరిలోకి వచ్చి అసెంబ్లీలు ఉంటాయి కదా, మన మహారాష్ట్ర గట్రా జరిగినాయి కదా, అలాంటి అన్నిటిని ముందుకు తీసుకొస్తారు. అర్థమైందండి? ఇప్పుడు ఇంకా వీళ్ళకి కొంచెం ఎక్కువ టైం కూడా దొరకవచ్చు. ఒక 6 నెలలు వీళ్ళకి ఇంకా ఎక్కువ సమయం కూడా దొరకవచ్చు. అలాగే దేశం మొత్తం మీద సెట్ చేస్తారు. అంతేగాని 2027లోనో 28లోనో ఏం బెటర్ అండి. 29లోనే జరుగుద్ది. ఒక 3-4 నెలల ముందు జరగవచ్చు మనకి, మిగతా వాళ్ళతో అడ్జస్ట్మెంట్ చేయడానికి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి అటువంటి ఆశలు పెట్టిన అతను ఏంటంటే దింపుడు కళ్ళు ఆశ అంటారు. వాళ్ళందరూ జారిపోయి ఆ చెట్టు మించి పిడుగుబడిన చెట్టు మించి కోతులు దూకినట్టు దూకేస్తున్నారు. అందులోంచి ఎవడం ఉండలేదు ఆ పార్టీలోని. కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళందరినీ ఆపడానికో లేకపోతే కార్యకర్తలకు ఉత్సాహం తీసుకురావడానికో, నిజంగా కనుక అతను కోరుకున్నట్టుగా కానీ ఒక 2 ఏళ్ళకి ఎన్నికలు వచ్చినాయి అనుకోండి, 2 ఏళ్లలో ఈ వ్యతిరేకత ఏముంటుందండి ఈ ప్రభుత్వం మీద? అతన్నే కొట్టి తరిమేసిన ఆ విజయోత్సవ చార పచ్చిగా ఉంది. ఇంకానే ఆ భూతం తాలూకు భయం ఇంకా అలాగే ఉంది అందరిలోనే. ఇప్పుడు అతను పేరు చెప్తేనే మండిపడుతున్నారు, చెత్తగొట్టేయమంటున్నారు జనం వాళ్ళని. ఎవరిని వదలొద్దు, వాళ్ళందరినీ ఎవరిని విడిచిపెట్టడానికి వీల్లేదు. ఇంకా మీరు ఎందుకు జైల్లో పెట్టలేదు వాళ్ళందరినీ అడుగుతున్నారు. ఇప్పుడు మీకు ఆ వ్యవసాయం రైతుల గురించి ధర్నా చేస్తా లేదా అరెస్ట్ అయ్యారంటే కూడా జనం నిజంగా వేసేసారేమో లోపల, ఇక బయట రానివ్వకూడదని కోరుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇతను దగ్గర రాకూడదు. ఇంకో 10 ఏళ్ళ తర్వాత రావాలని కోరుకోవాలి అతను. అప్పటికి ఏమన్నా మారద్దేమో చూసుకోవాలి. సమీప భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంటుంది, అసహనం ఉంటుంది, ఆగ్రహం అయితే ఉండదండి. గుర్తుపెట్టుకోండి మీరు. అసంతృప్తి ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లోనే మీకు ఆకలిహేత్తం ఉంటుంది. మీ ఇంట్లో మీ అమ్మగారు పాయసం వండుతూ ఉంటారు, మీ తమ్ముడికి వాళ్ళకి తీసుకొచ్చి ఆ రోడ్డు మీద వెళ్ళిపోయి వాళ్ళు ఎవరో ఏమండి ఏం చేస్తున్నారని వచ్చిన వాళ్ళకి పెట్టేశారనుకో, మీకు బాధ వస్తుంది. నాకు ఇందాక నుంచి చెప్తున్నాను, నేను ఆకలిహేస్తున్నాను, నాకు పెట్టకుండా వాళ్ళకి పెట్టిందని. అది అసహనం, అసంతృప్తి, అంతే తప్ప మీ అమ్మని కొట్టేస్తారు, వీళ్ళు కోపం వచ్చి కొట్టరు కదా. ఇదే అంతే. ఇలాంటి దారిపోయే వాళ్ళు లేకపోతే ఇంకో పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం ముందు పెట్టేస్తున్నారు. ఇలాంటి బాధలు ఉంటాయి కొంచెం. ప్రజలకు సంబంధం లేదు పైగా. అది ప్రజలు కూడా ఓరు బాబు మన ఇంట్లో మనం పడుకున్నాం బాబు, మనం ప్రశాంతంగా ఉన్నాం, మనం హాయిగా ఉన్నాం, మన ఇల్లు ఎవడో కొట్టేయడు, మన భూమి ఎవడో కొట్టేయడు, మన నెత్తి మీద ఎవడో రాయిచ్చి కొట్టేయడు అనే ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళు. వచ్చి పెన్షన్లో హాయిగా వస్తున్నాయి, అంతకనే ఎక్కువ వస్తున్నాయి. ఉద్యోగస్తులు ఒకటో తారీఖు జీతం వస్తున్నారు. ఇదివరకు 1వ తారీఖు అనుకునేవారు, ఇప్పుడు 1వ తారీఖు అనుకుంటున్నారు. 1వ తారీఖు వచ్చింది, డబ్బులు వచ్చేస్తాయి. మిగతా కార్యక్రమాలు అంటారా యథావిధిగా ప్రాసెస్లో చేసుకుంటూ పోతారు. పైగా వాళ్ళకి మళ్ళీ తీసుకోవడమే కానీ ఇవ్వటం తెలియదు అన్నట్టు ఉండదు వాళ్ళకి. ఎంతసేపు ఎక్కడి నుంచి ఏమొచ్చినా పిండేసుకున్నారు వాళ్ళు. వీళ్ళు అలా కాదు కదా. సంపద సృష్టించడం అంటే ఏటో జగన్మోహన్ రెడ్డి తన సంపద సృష్టించాడు సిగ్గు లేకుండా. ఆస్తులు తాగటెట్టేయడం సంపద సృష్టించడమా? సోలార్ విద్యుత్ కొని సంపద సృష్టించానని. వీళ్ళేంటి సంపద సృష్టించడం అంటే పెట్టుబడులు తీసుకురావటం, లేకపోతే ఒక యాక్టివిటీ, ఫైనాన్షియల్గా ఒక యాక్టివిటీ తీసుకొస్తారు. అప్పు తెచ్చిన దాన్ని ఆ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి.
సరిగ్గా ఇన్వెస్ట్ చేయాలండి. ఇప్పుడు రాజధాని నిర్మాణాలు దాని మీద ఇన్వెస్ట్ చేస్తే దానికి అక్కడ చుట్టుపక్కల యాక్టివిటీస్ పెరుగుతాయి, మౌలిక సదుపాయాలు కల్పిస్తే రాకపోకలు ఉంటాయి, కంపెనీలు లాంచ్ అవుతాయి, ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు వస్తాయి, పెట్టుబడిదారులు, వ్యాపార, హోటల్స్, వినోద రంగం, టూరిజం, ఉపాధి, ఇలా అనేక రకాల అన్ని వైపులో పెరుగుతూ ఉంటుంది. దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుద్ది, దాన్ని పేద ప్రజలకు పంచుతారు. అదే సంపద సృష్టించి దాని సంక్షేమానికి వాడుతుంటే. జమిలీ ఎన్నికలు అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఏం లేదు, దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే అదే జమిలీ ఎన్నికలు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం ఎప్పుడు జమిలీ ఎన్నికల్లాగే జరుగుతున్నాయి. ఎందుకంటే కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ అది ఆ పార్టీ నాయకులకు అర్థమైంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం అర్థం కాలేదు. ఆ మాట చెప్పి వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు జమిలీ ఎన్నికలు అంటే కేంద్రం రాష్ట్రం ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. అది ఎప్పుడు జరగాలన్నది కూటమి ప్రభుత్వం వాళ్ళ టైం అంతా వాళ్ళ టైం వదిలేసుకుంటారు. వాళ్ళు ఏమన్నా అసలు బుర్ర బుద్ధి అసలు అందుకునేనండి, ఆఫ్నా పీత బుర్ర అంటారు దాన్ని. అసలు నిజం చెప్పాలంటే ఏపీ కాదు, కేంద్రం కూడా, బీజేపీ కూడా వదిలేసుకోవాలి కదా. ఎందుకు వదులుకుంటారండి? ఎవ్వరూ వదులుకోరు. వాళ్ళకి ఏంటంటే ఒక ఆశ కల్పించడం అన్నమాట. ఇప్పుడు మనం శబరిమల వెళ్తాం అనుకోండి, ఎరిమేలు అని ఉంటుంది, నడిచి వెళ్ళాలి. దాన్ని కొంతమంది 48 మైళ్ళు అంటారు, 60 కిలోమీటర్లు అంటారు, ఏమైనా సుదీర్ఘమే అది. మనం వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మనం నడవలేక ఇంకెంత దూరం ఉందండి అడుగుతాం ఎవరో ఒకళ్ళని. అడిగితే ఎందుకంటే ఈ కొండ ఎక్కి దిగేస్తే వచ్చేద్దని చెప్తారు. అలాగే ఆ కొండ ఎక్కి దిగిన తర్వాత వాళ్ళు ఇంకా 2 కోటలు ఉంటాయి అక్కడ. అలాగా వీళ్ళకి అలాగే చెప్తూ ఉంటాడు. అది అలాగే ఇంకెంత ఒక సంవత్సరమే, కళ్ళు మూసి తెరుచుకుంటే 5 ఏళ్ళు తిరిగిపోతే ఎందుకు తిరిగితే మీకు కళ్ళు ముగినేవారు కదా, అగ్గిపొల్లలు పెడతారు పైకి ఇలా తీసి. ఎందుకంటే లాకప్లో తీసుకెళ్ళిపోయిన తర్వాత కోటింగ్ అలాగే ఉంటుంది కదా. ఇక్కడ మీ కేసులన్నీ ఇప్పుడే మెల్లమెల్లగా ఒకటి వాళ్ళు కూడా చాలా వ్యూహాత్మకంగా 1 by 1 కంగారు పడకుండా అందరికీ ఒకేసారి వడ్డించకుండా 1 by 1 రండి మీరు తినేసేయాలని వాళ్ళు పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు తినడానికి కూర్చున్నప్పుడు వర రవీందర్ రెడ్డి చూసారా, మీకు ధారావాహిక అంటారు దాన్ని, సీరియల్ అంటారు, సినిమా సీరియల్ లాగా. ఇవాళ ఒక స్టేషన్కి అక్కడికి వెళ్తాడు, అక్కడి నుంచి మళ్ళీ కస్టడీకి అడుగుతారు, అది అయిపోయిన వెంటనే ఇప్పుడు కాగడ అందిస్తూ ఉంటారు చూడండి, మీకు ఒలింపిక్ అది అందిస్తూ ఉంటారు చూడండి, ఈడు అయిపోయిన తర్వాత ఇంకోటికి ఇస్తారు, అలాగా ఇంకో పోలీస్ స్టేషన్కి ఎగితే వాళ్ళు అట్టుకెళ్తూ ఉంటారు. రాష్ట్రం మొత్తమే జగన్మోహన్ రెడ్డికి కూడా అదే ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు టచ్ చేయరు, మిగతా వాళ్ళు కత్తిరించేస్తారు మొత్తం, వాళ్ళు వీళ్ళు కొమ్మలు వాళ్ళన్నీ కత్తిరించేస్తారు. ఈ లోపల కొంతమంది దూకేసి పారిపోతారు, పార్టీలు మారిపోతారు. సో ఎంత జమిలీ ఆశ చూపినా కూడా తెలుగుదేశం పార్టీ గేట్లు తెరవట్లేదు, కానీ తెరిస్తే మాత్రం అసలు మీరు మీకు వాళ్ళ ఏ ఆశలు చూపించినా ఏం చేసినా ప్రజల సహకారం ఉండదండి. వాళ్ళు ఇప్పుడు ధర్నా చేస్తున్నారు చూడండి, 10 మంది 2 పుంజీల మంది లేరు అక్కడ. ఒకవేళ ఇంకా ఆపరేషన్ చేస్తే పోలీసులు ముట్టి వాళ్ళు కూడా వస్తారు. పైగా ఆ లీడ్ చేసి వాళ్ళు అందరూ ఎవరో వాళ్ళ మీద 30-40 కేసులు ఉన్నవాళ్ళు. సరే సావనే అని చెప్పేసి చేసుకొని ఇస్తున్నారు అంతే. అయినా వాళ్ళు సిగ్గు ఉండాలి అంటే, వాళ్ళు సిగ్గు లేదనుకోండి, అందుకనే వచ్చి మాట్లాడు ఏం మొహం పెట్టుకు అడుగుతారు. రైతుల విషయంలో వాళ్ళు ధర్నాలు చేయటం ఏంటండి? రైతుల విషయానికి ఇతను చేసినంత ద్రోహం రైతాంగానికి ఇంకెవడో చేయలేదు. కనీసం వాళ్ళ వరదలు వచ్చినా 30 తుఫాన్లు వచ్చినా కనీసం వాళ్ళు పట్టించుకోలేదు. పంటల బీమా పథకాన్ని అసెంబ్లీలో పెద్ద గొడవ చేస్తే అప్పుడు 4 ఖర్చుకుని అప్పటికప్పుడు చేశారు. ప్రాజెక్టులు గాలికి వదిలేసాడు, గేట్లు కొట్టుకుపోతుంటే కూడా పట్టించుకోలేదు. 10 రోజులు పోయిన తర్వాత మనుషులు అబ్స్కాండ్ అయిపోయారు, ఏమైపోయారు తెలదు, గల్లంత అయిపోయారు. 10 రోజులు పోయిన తర్వాత వెళ్ళి బ్యారికేడ్లు కట్టుకుని అక్కడ వాళ్ళ చేతులు పిసుక్కుంటా పిచ్చిన వాళ్ళు అవుతా నెత్తిమే చేసి వచ్చాడు. వాళ్ళకి పోలవరం ఏం చేయడం చూడండి, ఇతనికి మాట్లాడే హక్కు ఉందా రైతుల గురించి? కాబట్టి ధాన్యం కొనుగోళ్ళు కానీ వాణిజ్య పంటలైనా సరే ఏదైనా సరే మటాష్. ఇతను అడుగెట్టాడు ఐరన్ లెగ్ అండి జగన్మోహన్ రెడ్డిది. అడుగు పెట్టాడంటే మటాష్ అయిపోవాల్సిందే. మీకు అందుకునే ప్రకృతి కూడా ఏం చెప్పిందంటే, అతను ప్రమాణ స్వీకారం చేసి ముందు రోజు విపరీతం గాలివాన వచ్చింది. ఓరు బాబు మీకు ఎలాంటి వస్తున్నాడో చూసుకుంటారా బాబు, ప్రకృతి ఒక హెచ్చరిక పంపించింది. అది ఎన్నికల ముందు చెప్పింది. తిత్లీ తుఫాన్లు అవి వచ్చేసి మనం వినిపించుకోలేదంతే, మనకు తెలియలేదంతే. తర్వాత తెలుసుకున్నారు, ఓరు బాబు ఈ రాక్షసుడు వచ్చాడరా బాబు మనకని. పచ్చినెత్తురు తాగేవాళ్ళు కదండి వాళ్ళందరూ, అతను పీడించి తిన్నారు కదా. ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికలు వచ్చినా లేకపోతే రేపే వచ్చినా లేకపోతే ఇంకో 10 ఏళ్ళ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఇప్పుడు 11 వచ్చినాయా, పొరపాటుని జమిలీ ఎన్నికలు అతను కోరుకున్నట్టుగా వచ్చే సంవత్సరం వచ్చినాయి అనుకోండి, ఆ ఒకటే వస్తుంది, ఆ 11 కూడా రావు గ్యారెంటీగానే. ఎందుకంటే వాళ్ళు కూడా 11 వాళ్ళు కూడా అమ్మని తప్పు చేసాం బాబు, మనం అనవసరంగా ఎలా చేసాం ఇది అనుకుంటున్నారు వాళ్ళు. ఇతను పులివెందులు కూడా గెలవడు ఈసారి. ఆ ఒకటి ఎక్కడో చోట లాటరీ కింద వస్తుంది, ఎక్కడో చోట ఏదోటే ఇవ్వకపోతే బాగోదని.
కాబట్టి వాళ్ళు ఏం ఆశలు పెట్టుకోక్కర్లేదు. అతను వదిలేసి వెళ్ళిపోతే ఎంత దూరంగా పోతే అంత మంచిది. జనం కూడా అతను చూడటానికి ఇష్టపడతలేదు, చూడకూడదు కూడా. అతను అంకు చూస్తే అది ఎదురు పడితే కళ్ళు మూసుకోవాలంతే. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక ఐడియా చేసుకుని ఉండొచ్చు. జమ్లీ వాళ్ళు ముందుకు తీసుకురావడం కూడా ట్రై చేస్తే ఇప్పుడు ఇక్కడ మోడీ గారి నాయకత్వం ఉంది కదా, వాళ్ళకి 75 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకో వాళ్ళకి ఎవరికి ఇవ్వాలని ఏదో రూల్ ఉంది వాళ్ళ పార్టీలో. అలాంటి దాని ప్రకారం మోడీ గారిని మిగతా వాళ్ళు అందులో ఉన్నవాళ్ళు ఏమంటే మేము కూడా ఉంటామండి ఒకసారి అన్నారు అనుకో ప్రధానమంత్రి కింద, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ముందుకు తీసుకొస్తారు. ఈయన ఆధ్వర్యంలో గెలిపించి వాళ్ళకి అప్పచెప్పేసి ఆ పాత్ర పాయసం పాత్ర వెళ్ళిపోతుంటారు. అలాగ ముందు రావాలి కానీ లేదా నేనే ఉంటాను అనడంకో మామూలుగానే అవుతారు. ఆయన మాటకు ఎదురు చెప్పేవాళ్ళు దేశంలోనూ లేరు, వాళ్ళ పార్టీలోనూ లేరు. అర్థమైందండి మీకు? కాబట్టి యథావిధిగా ఈ ఎన్నికలు ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతాయి. అప్పుడే జమిలీ ఎన్నికలు జరుగుతాయి. అప్పటికి ఎవడన్నా సంవత్సరంన్నర అయినప్పుడే ఉండడం వాళ్ళు దోసేస్తారు. వీళ్ళకి నష్టమే ఉంది, వీళ్ళకి వాళ్ళు కలిపేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.